వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. నా పేరు సతీష్ కుమారు, మనుగురు మండల ఆటో వర్కర్స్ యూనియన్ సెక్రటరీ. నేను ఈ ముఖ్య ఉద్దేశం ఏంది అంటే పినపాక నియోజకవర్గం మొత్తం బంధుకు పిలుపునివ్వడం జరిగింది. సురక్ష బస్ నుంచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వరకు ర్యాలీగా వచ్చి మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే ఉచిత బస్సుని సడలించాలి, ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. ఇంకోటి డిమాండ్ ఏంది అంటే ఆటో డ్రైవర్లకు ఇస్తా అన్న 12,000 వృత్తిని తక్షణమే అమలు చేయాలి. ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ప్రమాద బీమా కట్టాలి. ఆటో డ్రైవర్లకు ప్రథమ ప్రాముఖ్యత ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. అదే కాకుండా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆటో వర్కర్ డ్రైవర్స్ని గమనించి 2 సంవత్సరాలుగా వీళ్ళు బాధలు పడుతున్నారని గమనించి ఎమ్మటే మన ఉచిత బస్సుని సడలించి ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సిందిగా ఈ మీడియా ముఖంగా నేను చేతులెత్తి రేవంత్ రెడ్డి గారిని, పాయ వెంకటేశ్వర్ల గారిని, ప్రజాపాలన గవర్నమెంట్ని నేను చేతులెత్తి ధన్యవాదాలు చెప్తున్నాను, చేతులెక్కి ప్రార్థిస్తున్నాను. పినపాక నియోజకవర్గ ఆటో వర్కర్స్ యూనియన్ తరపున ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 100-200 రూపాయలు కూడా రాని పరిస్థితి. బస్సులు ఇంతకుముందు 3 బస్సులు తిరిగే చోట 5 బస్సులు వేశారు ఫ్రీ అని. వేసేసరికి 100-200 రూపాయలు కూడా రావట్లేదు. మేము ఈఎంఐలు కట్టక మా ఆటో డ్రైవర్లు చాలా మంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇది గవర్నమెంట్ దృష్టికి, మీడియా దృష్టికి పోలేదు. ఏంది అంటే అప్పుల బాధ చనిపోయారని ఇది చేయడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా పొన్నం ప్రభాకర్ గారు మేము ఒక రోజు బంధు ప్రకటిస్తే మిమ్మల్ని ఎమ్మటే మీ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పబట్టి 4 నెలలైంది. దాని గురించి మర్చిపోయారు. పొన్నం ప్రభాకర్ గారు ఎమ్మటే మా మంత్రి గారు ఎమ్మటే తక్షణమే స్పందించి మా యొక్క ఆటో కార్మిక సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరుచున్నాము. ఆత్మహత్యలు చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ప్రభుత్వం దృష్టించి ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ధర్నాను ఆఫ్ చేసి మాకు ఒక పరిష్కారం చేస్తారని పరిష్కారాన్ని సరళించకుండా దాని గురించి పట్టించుకోకుండా మళ్ళీ మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారు. కాబట్టి దీని అందరి వల్ల ఇంకా ఆత్మహత్యలు జరగకుండా ఉండాలంటే, మా ఫ్యామిలీలు అందరూ రోడ్డు మీద పడకుండా ఉండాలి అంటే మా ఆటో డ్రైవర్ల డిమాండ్లను పరిష్కరించి మాకు ఏదో ఒక న్యాయం చేయాలని గతంలో ఇచ్చినట్టుగా హామీలలో మా హామీలు కూడా తీసుకొని సీరియస్గా మాట్లాడి దీన్ని మాకు ఏదో ఒక న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నా. దయచేసి ఫ్రీ బస్సును సడలించడమా లేకపోతే మాకు డిమాండ్లను మీ దృష్టికి తీసుకొని వచ్చి మమ్మల్ని ఆదుకోవడం చేయాలని ప్రభుత్వాన్ని విన్నపం చేస్తున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.